హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ టు లెర్న్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చేసాము, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చూసాము, లాగరిథమ్స్ చూసాము. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంటే ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, px² ప్లస్ qx ప్లస్ ఆర్ బై ఏఎక్స్ ప్లస్ బి. సో దీన్ని మనం ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు px² ప్లస్ qx ప్లస్ ఆర్ బై ఏఎక్స్ ప్లస్ బి. సో ఇది ఇక్కడ పైన ఒక ఈక్వేషన్ ఉంది, కింద ఒక ఈక్వేషన్ ఉంది. ఈ ఒక టర్మ్ని యూ అనుకుందాం, ఈ ఒక టర్మ్ని వి అనుకుందాం. సింపుల్గా ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. సో సబ్స్టిట్యూట్ చేసే ముందు మనం ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, ఇది ఖచ్చితంగా రాయాలి. సో రాయండి. డివై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు డివై డిఎక్స్ ఆఫ్ హోల్ పీ పవర్ ఎక్స్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ బై ఏఎక్స్ ప్లస్ బి. చెప్పా కదా, ఇది పైది మొత్తం యూ అనుకోండి, కిందది మొత్తం వి అనుకోండి. మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి. దీని ఫార్ములా ఏంటండి, వి యూ డాష్ మైనస్ యూ వి డాష్ బై వి స్క్వేర్. ఇదండి మనకు వచ్చింది, దీనికి వచ్చిన ఫార్ములా. సో ఈ ఫార్ములా బేస్ ప్రకారం మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, వి అంటే ఏంటండి, ఏఎక్స్ ప్లస్ బి. డివై డిఎక్స్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ యూవే కదా ఇక్కడ చేయాల్సింది. సో px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ యూ అంటే ఏంటండి ఇక్కడ ఇది ఈ టర్మ్ పైన న్యూమరేటర్లో ఉన్న టర్మ్. సో px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ డెరివేటివ్ ఆఫ్ విఏ కదండి, ఏఎక్స్ ప్లస్ బి. సో బై వి స్క్వేర్ కదా ఇక్కడ ఉంది. సో మరి ఈ టర్మ్ మొత్తం ఏం చేయాలి, హోల్ స్క్వేర్ చేయాలి, ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఏం డెరివేట్ చేయలేదు కదా అండి, సో అలాగే రాసుకోవాలి, ఏఎక్స్ ప్లస్ బి. మనం దీంతో హోల్గా ఇంటూ చేద్దాం. నేను క్లారిటీగా స్టెప్ వేస్తా, డైరెక్ట్గా కాకుండా చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ px² ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ క్యూఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఆర్ మైనస్ px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్. దీన్ని డెరివేట్ చేయలేదు కదా, సో అలాగే రాసుకుంటాం మనం. ఇంటూ ఈ డి బై డిఎక్స్ని ఈ టర్మ్తో ఇంటూ చేద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ బి బై ఏంటండి, ఏఎక్స్ ప్లస్ బి స్క్వేర్. దీన్ని మనం ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంటుంది. అలాగే రాసుకున్నా పర్లేదు, మీరు ఇలాగే ఉంచుకున్నా పర్లేదు. దాంతో అయితే మనకి ఏం అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే న్యూమరేటర్లో దాన్నే చేయాలి. మీరు ఒకవేళ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకుంటా అంటే రాసుకోండి, పర్లేదు. అంటే ఏఎక్స్ ప్లస్ బి. ఇప్పుడు ఇక్కడ పి అనేది కాన్స్టెంట్ అయిపోద్దండి, బయటకు వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ x² ఈక్వల్స్ టు 2x కదా ఫార్ములా మనకి. సో దీన్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. 2x ప్లస్ ఇక్కడ క్యూ అనేది కాన్స్టెంట్ అయిపోయింది. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమైద్ది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 కదా. అప్పుడు ఏంటి, 1 ఇంటూ క్యూ అంటే క్యూవే కదండి, క్యూ అనేది మనకి ఇక్కడ కాన్స్టెంటే కదా. ప్లస్ ఇక్కడ ఆర్ పక్కన ఎక్స్ టర్మ్స్ అనేవి లేవంటే ఇక్కడ ఆర్ అనేది ఏమైద్ది, కాన్స్టెంట్ అయిద్ది. సో no need to write. Then minus px² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ అది మనం ఏం డెరివేట్ చేయలేదు కదా. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఏ అంటే కాన్స్టెంట్, డి బై డిఎక్స్ ఆఫ్ 1 ఏ, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి 1. సో అప్పుడు ఇది ఏమైద్ది 1 అయిద్ది. 1 ఇంటూ ఏమైద్ది, ఏ అయిద్ది కదా. సో ఏ ఇక్కడ ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ బి. ఇక్కడ బి దగ్గర ఎక్స్ టర్మ్స్ అనేవి లేవు. సో బి ఏమైద్ది, కాన్స్టెంట్ అయిద్ది. సో అది కూడా మనకి రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏ ఒక్కటే ఉందన్నమాట, బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఒకసారి ఇంటూ చేసి మనం అగైన్ ఒక స్టెప్ రాద్దామండి. ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ 2px ప్లస్ క్యూ మైనస్
px square plus qx plus r into a by ax plus b హోల్ స్క్వేర్. సో ఈ ఏ తోటి మొత్తం టర్మ్ ఇంటూ చేయాల్సి ఉంటుంది, బి తోటి మొత్తం టర్మ్ ఇంటూ చేయాల్సి ఉంటుంది. సో ఏఎక్స్ ఇంటూ 2px అంటే 2apx స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ఇంటూ క్యూ, ఏఎక్స్ క్యూ ప్లస్ బీతో ఇంటూ చేయాలి కదండి, 2bpx ప్లస్ క్యూబి మైనస్ ఈ ఏని ఈ ప్రతి ఒక్క టర్మ్తో ఇంటూ చేయాలండి. సో ఏపీఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి హోల్ బ్రాకెట్ పెట్టుకోవాలండి. సారీ నేను నాకు నుంచి పెట్టుకోలేదు. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ క్యూఎక్స్ ఇంటూ ఏ అంటే ఏక్యూఎక్స్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ ఆర్ బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్. దెన్ ఇందులో క్యాన్సిలేషన్ అవేవి ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ చూడండి ప్లస్ ఏఎక్స్ క్యూ ఇంటూ మైనస్ ఈ ప్లస్ని ఈ మైనస్ని క్యాన్సిల్ చేసాము. ఇక్కడ ఏఆర్ అండి. సో ఇప్పుడు ఇక్కడ 2apx స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ apx స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ 1 ఉందనుకోండి, ఈ 1లో నుంచి 2 తీసేస్తే 1 కదా. సో ఇక్కడ 2కి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ వస్తుందండి. సో మనం వేసుకోవాల్సిన అవసరం లేదండి. 2లో నుంచి 1 తీసేస్తే 1 కదండి. apx స్క్వేర్ ప్లస్ 2bpx. ఇంకా నెక్స్ట్ మనకి ఏం మిగిలాయి, ఇది అయిపోయింది. ఇదొకటి మిగిలిందండి, ఇదొకటి మిగిలిందండి. అంటే మనం ఇలా రాసుకోవచ్చు కదా, మైనస్ ఏఆర్ బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇదండి దీని సొల్యూషన్. నెక్స్ట్ మనం 8th వన్ చూద్దామండి. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 1/ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి అండి. మనం దీన్ని ఏం చేయాలి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లోకి రాసుకోవాలి కదా. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/ax ప్లస్ bx ప్లస్ సి అండి. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ both sides. Now differentiation చేయాలి. dy dx of f of x equals to dy dx of whole term 1/ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి కదా. ఇప్పుడు మనం దీన్ని ఏ ఫామ్లోకి మార్చుకుంటే ఈజీగా అవుతుందో మనం ఆ ఫామ్లోకి మార్చుకోవాలి. సో ఇప్పుడు దీని మొత్తాన్ని ఎక్స్ టర్మ్ అనుకోండి, అప్పుడు ఇదేంటి 1/x ఫామ్లో ఉంటుందా. సో డిఫరెన్షియేషన్లో dy dx ఆఫ్ 1/x అంటే ఏంటి, మైనస్ 1/x స్క్వేర్ అండి ఫార్ములా. మనకి ఇప్పుడు ఈ ఫామ్లో ఉన్నట్టే కాదు, దీని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే 1/x ఏమైంది, మైనస్ 1/x స్క్వేరే కదా అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ 1/x స్క్వేర్ అంటే ఇది మొత్తానికి హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్ అనుకున్నాం కానీ ఎక్స్ కాదండి. సో మనం అప్పుడు ఏం చేయాలి, దాన్ని అగైన్ మళ్ళీ డెరివేట్ చేయాల్సి ఉంటుంది. సో dy dx ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా. సో మైనస్ 1/ax స్క్వేర్, దీన్ని మనం డెరివేట్ చేయట్లేదు కదా. సో యాస్టీస్గా రాసుకుంటే సరిపోతుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, డెరివేటివ్ని స్ప్లిట్ చేసి రాసుకుందామండి, మనకి ఈజీగా ఉంటుంది. మీరు డైరెక్ట్గా చేసుకుంటా అంటే చేసుకోండి, పర్లేదు. dy dx ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ dy dx ఆఫ్ బిఎక్స్ ప్లస్ dy dx ఆఫ్ సి. చూడండి మైనస్ 1/ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి హోల్ స్క్వేర్.
చూడండి ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, అంటే ఇక్కడ ఎక్స్ మాత్రమే ఉంది, సారీ ఎక్స్ స్క్వేర్ ఉంది. అప్పుడు డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2x కదా. నేను ప్రతి ఒక్కదానికి ఫార్ములాస్ రాస్తున్నాను చూడండి. అప్పుడు ఏమైంది? డివై డిఎక్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమైంది? 2x అయింది. ప్లస్ డివై డిఎక్స్ ఆఫ్ బి కాన్స్టెంట్ అండి. బి కాన్స్టెంట్ అయినప్పుడు ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ ఉంటుంది. సో డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి? 1, అంటే బి ఇంటూ 1 అవుతుంది. సో సి అనేది కాన్స్టెంట్ కాబట్టి నో నీడ్ అండి, రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది 0 అయిపోయిద్ది కాబట్టి. 0తో మనం ఏం చేసినా ఏమవ్వదు కదా, అదే ప్లస్లో ఉన్నప్పుడు. -1 ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి. ఈ టర్మ్ని మనం అసలు ఇంటూ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఒకవేళ చేసుకుంటా అంటే చేసుకోండి, దాంతో అసలు మనకి ఏం పని లేదు, దీంతోనే ఉంటుందండి. ఇంటూ ఏంటి? 2ax ప్లస్ బి. మనకి అయితే ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ని -1తో ఇంటూ చేయాల్సి ఉంటుంది. సో -2ax ప్లస్ బి బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇలా ఉంచుకుంటా అంటే ఉంచుకోండి, లేదా మైనస్తో ఇంటూ చేసినా పర్లేదు. 2ax -2ax, అదే మైనస్ ఇంటూ ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇదండి.